డీఎస్పీతో వివాదంపై నిర్మాత రవిశంకర్ ఏమన్నారంటే, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యల కారణంగా పుష్ప ది రూల్ ఈవెంట్లో చోటు చేసుకున్న చిన్న వివాదం గురించి ప్రస్తుతానికి క్లారిటీ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ తన మాటలతో హాస్యాన్ని కలిపి కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి అని అనడం శ్రోతలకు వినోదం కలిగించడానికి అని తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలపై నిర్మాత మైత్రి రవిశంకర్ ఇచ్చిన వివరణ ఈ వాదన ముగిసినట్లుగా కనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్తో తమకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలవని, భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రవిశంకర్ స్పష్టం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన మాటలతో ప్రేమతో పాటు హాస్యాన్ని మాత్రమే ఉద్దేశించారని, దీనిని మీడియా కొంత పెద్ద విషయంలో తీసుకెళ్లిందని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ఈ వివరణతో ఈ అంశం ముగిసినట్లు కనిపిస్తుంది. మరియు ఇది అభిమానులకు కూడా ఒక నిరాశా నివారణ కలిగించిందని చెప్పవచ్చు. నయనతార దంపతులపై ధనుష్ కేసు. కోలీవుడ్ స్టార్ ధనుష్, నయనతార మధ్య వివాదం మొదలుతుంది. ధనుష్ నిర్మాణ సంస్థ నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్పై మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేసింది. నయనతార డాక్యుమెంటరీలో నేను రౌడీనే సినిమా విజువల్స్ ను ధనుష్ అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపించారు. ఈ ఘటనతో వారి మధ్య గల పొరపాటు మరింత చర్చనీయాంశమైంది. కోర్టు ఈ వ్యవహారంపై విచారణ జరపనుంది. మరోవైపు నయనతార దంపతులు ఇంకా ఈ కేసుపై స్పందించలేదు. ఈ వివాదం కోలీవుడ్ లో ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. 5 ఏళ్లు పుష్ప సెట్లోనే గడిచిపోయాయి. రష్మిక మందన భావోద్వేగ పుష్ప పార్ట్ 2 షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక మందన ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశారు. నవంబర్ 24న చివరి రోజు షూట్లో పాల్గొని అద్భుతమైన పాటను చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమని, కానీ అది చివరి రోజుగా అనిపించడం లేదని పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా ఈ ప్రాజెక్టులోనే ఎక్కువ కాలం గడిపినట్లు చెప్పిన రష్మిక, అల్లు అర్జున్, సుకుమార్ టీంతో అనుబంధం ఏర్పడిందని చెప్పారు. పుష్ప సెట్ తనకు హోమ్ గ్రౌండ్ లాంటిదని మారిందని, మరిన్ని భావోద్వేగాలు కలగలిపి ఉన్నాయని వెల్లడించారు. రష్మిక పేర్కొన్నట్లు ఆమె కెరీర్లో ఇదొక విలక్షణ అనుభవమని, ఇప్పటి వరకు ఆమె పనిచేసిన అత్యుత్తమ ప్రాజెక్టులో ఇదొకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కథను కొనసాగిస్తూ పార్ట్ 3పై కూడా తన ఉత్సాహాన్ని షేర్ చేశారు. 2024 నవంబర్ 25వ తేదీన తన జీవితంలో విలువైన రోజుగా గుర్తుంచుకుంటారని చెప్పారు. స్నేహితుడు ఆంటోనీతో పెళ్లిపై నటి కీర్తి సురేష్ అధికారిక ప్రకటన. నటి కీర్తి సురేష్ తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లను తెరదించింది. స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీపావళి వేడుకల సందర్భంగా ఆంటోనీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ 15 ఏళ్ల స్నేహం ఇక జీవితాంతం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రకటనపై సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలతో స్పందించారు. నటి రాశి కన్నా కంగ్రాట్స్ లవ్ అంటూ ప్రేమతో అభినందనలు తెలియజేశారు. ఆంటోనీ ఇంజనీరింగ్ చదివి కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేసిన అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం కేరళలో పలు వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. పెద్దల అంగీకారంతోనే ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. కీర్తి సురేష్ ఈ ప్రకటనతో తన అభిమానులను ఆశ్చర్యపరిచారు. వారి ప్రేమాభిమానాలను పొందుతున్నారు. పుష్ప 2 సాంగ్ కు ఇంకా డబ్బులు ఇవ్వలేదంటూ బాంబు పేల్చిన శ్రీలీల ప్రస్తుతం పుష్ప 2లోని ప్రత్యేక గీతం కిసక్ ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. ఈ పాట సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకుపోతుంది. శ్రీలీల మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మరో ప్రాజెక్ట్ రాబిన్ హుడ్ లో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రెస్ మీట్ లో రిపోర్టర్లు చేసిన ప్రశ్నకు శ్రీలీల పుష్ప 2 ప్రత్యేక గీతం కోసం రెమ్యునేషన్ తీసుకోలేదని, ఈ విషయం గురించి చర్చ కూడా జరగలేదని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తారంగా చర్చకు దారితీశాయి. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని సమర్థించారు. శ్రీలీల ఈ బ్యానర్ పై మరో భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ సరసన నటిస్తున్నారు. శ్రీలీల టాలెంట్ మరియు డెడికేషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక డిమాండ్ కున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకరుగా నిలిచారు. కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాలలో ప్రారంభం. విఐపి శ్రీ హీరోగా, ప్రియా దేశ్పాగా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వీకెండ్. ఈ సినిమా ఖడ్గధార మూవీస్ బ్యానర్ పై ఐడి భారతి నిర్మాణంలో తెరకెక్కుతుంది. బి రాము రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ లో నేడు షూటింగ్ ప్రారంభమైంది. ఎన్ఆర్ఐ లేలా జయా కెమెరా రోల్ చేయగా, సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ ఘోష్ క్లాప్ కొట్టారు. మొదటి షెడ్యూల్ పూర్తిగా చీరాలలో జరగనుంది. ఈ చిత్రంలో అజయ్, ఎస్తర్ ప్రధాన పాత్రలో కనిపించనుండగా, డెబోరా, సునీత, జబర్దస్త్ అశోక్, యోగి ఖాత్రి తదితరులు సహపాత్రలు పోషిస్తున్నారు. వీకెండ్ ను ఆసక్తికరమైన కథతో రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. వెర్సటైల్ కథానాయకుడు అల్లరి నరేష్ విడుదల చేసిన టర్నింగ్ పాయింట్ టీజర్. త్రిగుణ్, అదితి అరుణ్ హీరోగా, హెబ్బా పటేల్, ఇషాద్ చావ్లా, వర్షిణి హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం టర్నింగ్ పాయింట్ సురేష్ దత్తి నిర్మాణంలో స్వాతి సినిమాస్ పతాకంపై రూపొందుతుంది. కుహాన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ టీజర్ ను నటుడు అల్లరి నరేష్ ఆవిష్కరించారు. నరేష్ మాట్లాడుతూ, ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుందని, చిత్రం త్రిగుణ్ కెరీర్ లో కమర్షియల్ సక్సెస్ కోసం టర్నింగ్ పాయింట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు తెలిపారు, త్రిగుణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించగా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుందని, మర్డర్, మిస్టరీ, సస్పెన్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నారు. నిర్మాత సురేష్ దత్తి మాట్లాడుతూ, కథ వినూత్నంగా ఉండడంతో ఈ సినిమా నిర్మించామని, టీజర్ కు వచ్చిన స్పందన చిత్రం విజయం సాధించడానికి ఆశలు పెంచుతుందన్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా, గరుడవేగా అంజయ్ సినిమాటోగ్రఫీ చేశారు. రంగస్థలం మహేష్, చమ్మక్ చంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రాబిన్ హుడ్
నా కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. భీష్మ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ క్రిస్మస్ మాదే. ప్రెస్ మీట్లో హీరో నితిన్ మరియు హీరోయిన్ శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా క్రిస్మస్ స్పెషల్గా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమైంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ హీస్ట్ కామెడీ మైత్రి మూవీ మేకర్స్ అధిక బడ్జెట్లో నిర్మించింది. టీజర్, ఫస్ట్ సింగిల్ వన్ మోర్ టైమ్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రెస్ మీట్లో నితిన్ మాట్లాడుతూ, ఈ చిత్రం నా కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. ఈ క్రిస్మస్ ప్రేక్షకులు మనసులు దోచుకుపోతాయనే నమ్మకం ఉంది అన్నారు. శ్రీలీల తన పాత్ర గురించి మాట్లాడుతూ, ఇప్పటి వరకు కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు పొందాను. ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా చర్చించబడుతుందని ఆశిస్తున్నానని అన్నారు. దర్శకుడు వెంకీ కుడుమల ఈ చిత్రాన్ని బెస్ట్ వర్క్ గా అభివర్ణించారు. ఐటమ్ సాంగ్ తో సహా సినిమాలోని అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించిన పాటలు ఇప్పటికే పెద్ద హిట్స్ అవ్వగా, లిరిసిస్ట్ కేకే వన్ మోర్ టైం పాటకు వచ్చిన రెస్పాన్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబిన్ హుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించనుంది. హన్సిక శ్రీగాంధారి చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న రాజు నాయక్. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ శ్రీగాంధారి డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి ఆర్ కన్నన్ దర్శకత్వం వహించగా మసాలా పిక్స్ బ్యానర్స్ పై నిర్మించారు. హన్సిక హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్ గా గంధర్వకోట పురాతన స్మారకంపై పరిశోధన చేసే పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్లో హన్సిక యాక్టింగ్, కొత్త లుక్స్ ఆసక్తి రేకెత్తించాయి. ఈ చిత్రంలో మెట్రో శిరీష్, మైల్ సామి, తలైవాసన్ విజయ్, ఆడుకాలం నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీని బాలసుబ్రహ్మణ్యన్, సంగీతాన్ని ఎల్వి గణేష్ ముత్తు అందించారు. మిస్టరీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ అంశాలతో ఈ చిత్రం రూపొందించింది. రాజు నాయక్ తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమాను లచ్చురం ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మెస్మరైజింగ్ సాంగ్ లే 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 ప్రముఖ యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు తన రెండో సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నితిన్ భరత్ దర్శకత్వం వహించిన ఈ యూనిక్ అండ్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో దీపికా పిల్లి హీరోయిన్ గా నటించారు. రతన్ సంగీతం అందించిన ఫస్ట్ సింగిల్ లే 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 పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయగా ఈ మెస్మరైజింగ్ ట్రాక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఉదిత్ నారాయణ్ గాత్రం, శ్రద్ధగా రాసిన శ్రీధర్ అవునూరి లిరిక్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఆధారంగా రూపొందించిన ప్రేమ కథ వినూత్నంగా ఉంటుంది. గ్రామీణ అందాల నేపథ్యంలో చిత్రీకరించిన విజువల్స్ రొమాంటిక్ ఫీలింగ్ ను మరింత పెంచాయి. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలో కనిపించనున్నారు. మోషన్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఫ్యామిలీ థ్రిల్లర్ ఒసై అరుంధతి టీజర్ విడుదల. వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు చిత్రం, శ్రీను ప్రధాన పాత్రలో రూపొందిన ఒసై అరుంధతి చిత్రం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో పద్మనారాయణ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రాణరెడ్డి గూడూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాలో మధ్యతరగతి గృహిణి అరుంధతి అనుకోని పరిస్థితిలో భర్తను హత్య చేస్తుంది. శవాన్ని దాచి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేశారు. థ్రిల్లింగ్ కథతో పాటు కామెడీ ప్రధానంగా రూపొందించిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దిల్ రాజు ప్రెజెంట్స్ విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం నుంచి భీమ్స్ సిసిరోలియో సంగీతంలో రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు డిసెంబర్ 3న రిలీజ్. విక్టరీ వెంకటేష్ ఎక్స్ కా పాత్రలో నటిస్తున్న హోల్ సెన్స్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి తొలి సింగిల్ గోదారి గట్టు అప్డేట్ విడుదలైంది. రమణ గోగుల పాడిన ఈ రొమాంటిక్ మెలోడీతో ఆయన మ్యూజికల్ కమ్బ్యాక్ చేశారు. పాట పోస్టర్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య వెన్నెల రాత్రి నేపథ్యంలో రొమాంటిక్ మూమెంట్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్ లాంటి అందమైన లొకేషన్లలో పాట చిత్రీకరణ జరుగుతుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుండగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించారు. ఈ కుటుంబ కథా చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల్ని అలరించనుంది.